పూరి జగన్నాథుడు అంటే భగవాన్ శ్రీకృష్ణుడు. ఆయనతో పాటు బలరాముడు మరియు సుభద్రదేవి కూడా ఈ దేవాలయంలో ఉంటారు. ఈ విగ్రహాలను మానవ రూపం కాకుండా చేతులు లేని ప్రత్యేకమైన ఆకృతిలో ఉంటాయి. ఇందుకు వెనుక ఒక గొప్ప కథ ఉంది. ఒకసారి ఒడిషా ప్రాంతానికి పాలకుడిగా ఉన్న రాజు ఇంద్రధన్యమునుడు ఒక రాత్రి స్వప్నంలో శ్రీహరి దర్శనం పొందాడు. ఆయన చెప్పిన ఆదేశం ప్రకారం రాముని రూపంలో ఉన్న ఒక అద్భుత దారపు దివ్య వృక్షం సముద్ర తీరంలో కనపడింది. ఆ వృక్షంతో జగన్నాథుడు, సుభద్రను, బలరాముల విగ్రహాలను తయారు చేయించాలని దేవుడు స్వయంగా కార్పెంటర్ విశ్వకర్మ రూపంలో వచ్చాడు. కానీ అతను చెప్పాడు, నేను 21 రోజులు గదిలో మూసుకొని విగ్రహాలు తయారు చేశాను. ఈ సమయంలో ఎవరు తలుపు తీయకూడదు. కానీ రాజు ఆతృతలో తలుపులు తెరిచాడు. అప్పటికే విగ్రహాలు పూర్తి కాలేకపోయాయి. అందుకే అవి చేతులు లేకుండా అర్ధ రూపంలో ఉన్నాయంటారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శ్రీ జగన్నాథుడు తన అన్నయ్య బాలరాముడు, సోదరి సుభద్రతో కలిసి తన మామగారి ఇల్లు అయిన శ్రీ గుండీచ మందిరానికి వెళ్తాడు. ఈ ప్రమాణమే జగన్నాథ రథయాత్రగా ప్రసిద్ధి చెందింది. లక్షలాది మంది భక్తులు ఈ రథాన్ని లాగడం ద్వారా పుణ్యం పొందుతారు. ఇక్కడ ఆఫర్డ్ ఫుడ్ ప్రసాదం ఎప్పటికీ తక్కువగా అవ్వదు, ఎప్పుడు ఎక్కువ అవ్వదు. దీన్ని మహాప్రసాదం అంటారు. ఈ దేవాలయంలోని ధ్వజం ఎప్పుడు గాలి వెనుకగా కాకుండా ఎదురుగా కదులుతుంది. గోపురంపై పక్షులు కూర్చోవు. ఇవన్నీ జగన్నాథుడికి చిహ్నాలు. ఈ జగన్నాథుడి రథాన్ని మనం కదలదంట. ఆ జగన్నాథుడు రావాలనుకున్నప్పుడే ఆ రథం అనేది కదులుతుందంట. పూరి జగన్నాథుడి గద అనేది మనలో భక్తిని, విశ్వాసాన్ని నింపుతుంది. ఈయన కేవలం ఒడిశాకే కాదు, ప్రపంచమంతటికి ఆధ్యాత్మిక మార్గదర్శి. మీరు కూడా ఒక్కసారైనా జగన్నాథుని దర్శించుకోవాలని ప్రయత్నించండి. జగన్నాథ స్వామికి జయ. థ్యాంక్ యూ.